క్రిస్టియన్స్ కి దేవుడు ఎవరు? కొత్త నిబంధన ప్రకారం చెప్పాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఇలా ఎలా చెప్తారు? వినండి, కొత్త నిబంధన, ఒక్క మాట పాత చెప్తాను, నిబంధన ఒకే మాట చెప్తాను. అన్ని కలిపి బైబిల్ అని అన్నారు. లేలే అంటే ఓకే. మీకు ఎంతమంది దేవుడు ఇక్కడ నాకు అది చెప్పండి వినండి, first. అంటే ప్రసన్న గారు ఇక్కడ ఆ, పాత నిబంధన ప్రకారంగా మాట్లాడాలి అంటే సైన్యములకు అధిపతి అయిన యెహోవా. క్రొత్త నిబంధన అంటే ప్రకారం సృష్టికర్త యెహోవా, ఆ, అంతే కదా? సృష్టికర్త యెహోవా, సృష్టికర్త యేసు ప్రభు, సృష్టికర్త పరిశుద్ధాత్మ దేవుడు. ఓకే. బైబిల్లో తన్ను తాను బయలుపరుచుకున్న దేవుడు ఎలోహీం అనే పదంతో బయలుపరచబడ్డాడు. ఎలోహీం. ఓకే. ఎలోహీం అనేటువంటి పదం యూని కాంపౌండ్ వర్డ్ అంటారు. అది యూని కాంపౌండ్. యూని అంటే సింగులర్, కాంపౌండ్ అంటే ప్లూరల్. అంటే చూడ్డానికి సింగులర్గా ఉంటుంది కానీ లోపలికి వెళ్తే అది ప్లూరల్గా ఉంటుంది. ఉమ్, ఉమ్. ద్రాక్షకి ఎలా అన్నాం అనుకో, అది ఏకవచనం బహువచనమా? చూడడానికి అది ఏకవచనమే. ఒక ద్రాక్షకి ఎలా అన్నాం, గెలలు అనలే. కానీ గెల అంటే అందులో చాలా గ్రేప్స్ ఉన్నాయి, రైట్. బహువచనం. అలాంటి యూని కాంపౌండ్ వర్డ్ ఎలోహీం అనేది. బైబిల్లో దేవుని ఎలోహీం అని పిలిచారు. ఎలోహీం అనే పదాన్ని ఎగ్జాక్ట్గా తెలుగులో ట్రాన్స్లేట్ చేయాలనుకోండి దేవుళ్ళు అని వస్తుంది.